ఈ కియా మరియు హుండై వాళ్ళు అసలు అందరి మైండ్ పాడు చేస్తున్నాయి. ముందు వీళ్ళు క్రెటా డిజైన్ ని చెడగొట్టారు, తర్వాత వెర్నా డిజైన్ ని, ఇప్పుడు సెల్టోస్ డిజైన్ ని కూడా గందరగోళంగా మార్చేశారు. దీన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఇది మొదటి జనరేషన్ తో పోలిస్తే ఎక్కడా బెటర్ గా అనిపించడం లేదు. సరే, దీని వెనక ఉన్న కారణాలు ఏమిటో మీకు చెప్తాను. సాంగ్యాప్లీ, పీటర్ షేర్, లూక్ డోన్కర్ వోల్కే. ఇప్పుడు మీరు అడుగుతారు ఈ ముగ్గురు ఎవరు అని. ఈ ముగ్గురు ప్రపంచంలోనే బెస్ట్ కార్ డిజైనర్స్. ఈ రోజు టైంలో వీళ్ళు కొరియన్ బ్రాండ్స్ అయిన హుండై మరియు కియాలో పనిచేస్తున్నారు. ఇంతకు ముందు వీళ్ళు ల్యాంబోర్గిని, బెంట్లీ, ఆడి, జిఎం కార్వెట్ లాంటి టాప్ బ్రాండ్స్ కి కూడా కార్స్ డిజైన్ చేశారు. అంటే వీళ్లకు ఏ లెవెల్ డిజైనింగ్ వచ్చో మీరు ఊహించుకోవచ్చు. అయితే మరి హుండై, కియా దగ్గర ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లము డిజైన్ లో కాదు, అసలు సమస్య ఈ రెండు కంపెనీల స్ట్రాటజీలో ఉంది. హుండై మరియు కియా తమ కార్స్ డిజైన్ ని టైం టు టైమ్ చాలా ప్రామినెంట్ గా మార్చుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు తమ డిజైన్ ని చాలా ఫ్యూచరిస్టిక్ గా తయారు చేస్తారు. అంటే ఈ రోజు నుంచి వచ్చే 10 ఏళ్ల తర్వాత కారు ఎలా ఉండబోతుందో అలాంటి డిజైన్ ని ఇప్పుడే తీసుకొస్తారు. దీని వల్ల రెండు విషయాలు అయితే జరుగుతాయి. మొదటిది, ఆ కారు మార్కెట్ లో మిగతా వాటితో పోలిస్తే బాగా స్టాండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు కొత్త సెల్టోస్ డిజైన్ మిగతా అన్ని కార్స్ తో పోలిస్తే కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెండవది, ఈ ఫ్యూచరిస్టిక్ లుక్ ప్రజల మనసుల్లో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ కారు డిజైన్ ఇంత ఫ్యూచరిస్టిక్ గా ఉంటే దీని లోపల కూడా ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయేమో అన్న కాన్సెప్ట్.